సేతురాలింగ ఏమీ సేతు అక్షయావుల పాడి నీకు అర్పితము చేద్దామంటే అక్షయావుల లేగదూడలు ఎంగిలంటున్నాయి లింగా మహానుభావా మాలింగమూర్తే మహదేవ శంభో ఏమీ సేతురాలింగ ఏమీ సేతు గంగ ఉదకము తెచ్చి నీకు మెండుగా పూజేద్దామంటే గంగలోని చేప కప్పలు ఎంగిలంటున్నాయి లింగా మహానుభావా మాలింగమూర్తే మహదేవ శంభో ఏమీ సేతురాలింగ ఏమీ సేతు బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భావిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవమునిప్రరవార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పర్వదినాన మన ఎంటీఆర్ మసాలా అభిరుచి ఎంతో మంచి మంచి వంటలతో మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. అలాగే మన ప్రోగ్రామ్ కి ఈ రోజు ఇద్దరు అతిథులు కూడా విచ్చేస్తున్నారు. మరి వాళ్ళెవరో, ఈ రోజు వాళ్ళు చేయబోయే వంటలేంటో చూసేద్దామా? ఓకే, మరి ఈ రోజు మన అభిరుచికి ఇద్దరు స్పెషల్ గెస్ట్స్ రాబోతున్నారని చెప్పాను కదండి. వాళ్ళెవరో కాదు, చందమామ కథలు అనే సినిమా ద్వారా హీరో హీరోయిన్స్ గా మన ముందుకు రాబోతున్న అభిజిత్ అండ్ ఈషా. ప్లీజ్ వెల్కమ్. రండి. హాయ్. రండి. హాయ్. హాయ్. హలో. అభిరుచికి స్వాగతం. శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మీ ఇద్దరు కూడా మా ప్రేక్షకులకి ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పండి. తప్పకుండా. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి ఈ పండుగ రోజు మా కోసం వంటలు కూడా చేయబోతున్నారు. సో మొత్తానికి చందమామ కథలు అంటే 8 స్టోరీస్ టుగెదర్. అవును, చాలా కొత్త కాన్సెప్ట్ కదా. అవునండి. సో మీరు అందులో వన్ ఆఫ్ ద స్టోరీయా? యా, నేను ఒక స్టోరీలో మెయిన్ లీడ్ గా చేస్తున్నాను. ఓకే, ఇచ్చేస్తున్నాను. సో మీ నేటివ్ ఎక్కడ? కొంచెం డిఫరెంట్ గా ఉంది మీ భాష. బెంగళూరు అండి. బెంగళూరు. కన్నడిగా? కన్నడిగా. సో ఫుల్ కన్నడದಲ್ಲಿ మాట్లాడబోతున్నారు ఇద్దరు. ఖండిత. వద్దులే పాపం, మా వాళ్ళు అర్థం కాక ఫీల్ అవుతారు. నాకు కూడా అర్థం కాదండి. మీకు కూడా అర్థం కాదు. అంటే మీరు ఏదైనా పర్సనల్ గా చెప్పాలంటే నాకు కన్నడలో చెప్పండి. తిట్టాలంటే కన్నడలో తిట్టొచ్చు. బయట ఇద్దరు యాక్చువల్లీ ఎనిమిది కథలండి. తను వేరే కథలో చేసింది, నేను వేరే కథలో చేశాను. ఓ, మీ ఇద్దరు ఒకటే కథలో పేరు పేరు కాదన్నమాట. సో అయినా సరే మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఆడియో లాంచ్ కోసం అని చెప్పి మేము అంటే ప్రమోషనల్ టూర్స్ కి వాటికి వెళ్ళాము. సో దట్ టైమ్ వి ఆల్ లైక్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. సో నైస్ వర్కింగ్ విత్ ఆల్ ద టీమ్. యా. ఓకే, మరి మొత్తానికి ఇవాళ మీ ఇద్దరు వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ. అవునండి. సో ముందు మనం వంటలు చేయడానికి ముందు మీకు హెల్ప్ చేయడానికి మా రాజు గారు కూడా ఉంటే బాగుంటుంది. అంటే మీకు అంత ప్రాక్టీస్ ఉండదని నేను అనుకుంటున్నాను. సో మా చెఫ్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. అంటే మీ సేఫ్టీ మీరు చూసుకుంటున్నారు ఇక్కడ. అలా ఏం కాదు, కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. బట్ స్టిల్ మీకు కొంచెం షెఫ్ ఉంటే ఇంకా కాన్ఫిడెంట్ గా షూర్, డెఫినెట్లీ. పిలుద్దామా? యా, డెఫినెట్లీ. సో వెల్కమ్ రాజు గారు. హలో అండి. హలో. శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు రాజు గారు. థ్యాంక్ యూ. సో అలాగే ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, మరి శివరాత్రి అంటే జనరల్ గా ఉపవాసం కదా, మొత్తం జాగారం చేసి ఉపవాసం చేసి శివుడికి అందరూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు వంటలు చేసుకుని రుచిగా తినాలనుకునే వాళ్ళు చాలా తక్కువ.
బట్ ఓ మీరు తినేస్తారు శివరాత్రి రోజు కూడా ఫెస్టివ్ ఫుడ్ చేస్తాం అక్కడ. ఫెస్టివ్ ఫుడ్ చేసి సెలబ్రేట్ చేస్తారు. Yeah. సో మరి ఇలాంటి వాళ్ళ కోసం ఈ రోజు కూడా మనం మంచి ఫుడ్ ని చూపించబోతున్నాం, రైట్ కదా? ఎందుకంటే తక్కువ ఉంటారు కొంచెం తినేవాళ్ళు, బట్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇవాళ మంచి వంటలు చేయాలి. అంటే ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే రోజైనా కూడా ట్రై చేసుకోవచ్చు. చేస్తుంటాం. అవును. ఓకే, మరి మొత్తానికి ఇవాళ ఫస్ట్ వంట ఎవరు చేస్తారు? అభిజిత్ చేస్తాడు. ఎందుకలా? ఎప్పుడు లేడీస్ ఫస్ట్ కదా, ఈ రోజు జెంట్స్ ఫస్ట్. అంతేనా, లేకపోతే టెన్షన్ కాబట్టి కొంచెం అటు తోసేసావా? టెన్షన్ ఏం లేదు. లెట్ హిమ్ స్టార్ట్. ఓకే, మరి స్టార్ట్. షూర్. ఏం చేయబోతున్నారు? అంటే నేను హై ప్రోటీన్ ఫుడ్స్ లో బిలీవ్ చేస్తాను కాబట్టి లెట్ గో ఫర్ పెసరెట్ అండి, టమాటా పెసరెట్. ఆర్టిస్టులు ఉన్నారే ఎప్పుడు హై ప్రోటీన్, పండుగ రోజు కూడా హై ప్రోటీన్స్ ఎందుకండి? అంటే ఎనర్జీ బాగా ఉంటుంది కదండి, రోజంతా ఉపవాసం చేయడానికి తినే ఎనర్జీ బాగుంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా మీరు ఒక మంచి టమాటా పెసరెట్ తినారంటే మీకు. ఇవాళ టమాటో పెసరెట్ చేయబోతున్నారా? సో మరి ఎక్కడ నేర్చుకున్నారు ఇంతకి? అంటే మమ్మీ వేస్తుంటే చూస్తాం కదా, చూస్తారు, అలా నచ్చి ఇక్కడ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఊళ్ళో లేనప్పుడు సమ్ టైమ్స్ ఐ హావ్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. సో పిండి కలిపేసి మమ్మీ వెళ్తుంది ఇఫ్ షీ హాస్ టు గో సమ్వేర్ ఫర్ 2 days. అప్పుడు మనమే 40 పాకాలు వేసేసుకుంటాం ఇంట్లో. 40 పాకాలంట. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? షూర్. ఓకే, మరి వాళ్ళ వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో టమాటో పెసరెట్టు. ఓకే అండి, టమాటో పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టమాటో పెసరట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటో ముక్కలు 1/2 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అభిజిత్ గారు స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. అంటే ఫస్ట్ నా ఫేవరెట్ టమాటా పెసరట్టు చేయాలంటే మనం పిండి తయారు చేసుకోవాలండి. దానికోసం నానబెట్టిన పెసలు, టమాటా, జీలకర్ర, అల్లం అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ టు టేస్ట్ ఒక మిక్సీలో వేసి దాన్ని పిండి తయారు చేసుకున్నాం. ఇది అసలు గ్యాప్ ఇచ్చి మెల్లగా చెప్తే పాపం మా వాళ్ళు కూడా. మళ్ళీ మెల్లగా చెప్పమంటారు? వద్దండి, వద్దు. సో ఫస్ట్ ఒక్కొక్కటి వేసేస్తూ చెప్పండి ఇంకొకసారి, ఓకే, వాళ్ళే చూస్తారు. సో ఫస్ట్ పెసరపప్పు, నానబెట్టిన పెసలు వెరీ హై ఇన్ ప్రోటీన్, అండ్ టొమాటో, జీలకర్ర 1 స్పూన్ అండి, అల్లం చూసేసుకోండి సో ప్రొఫెషనల్ కదా, అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ టు టేస్ట్ అండి. దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని తదుపరిగా నేను చెప్తాను. తదుపరిగా నేను హెల్ప్ చేస్తాను. సో గ్రైండ్ అక్కడ మిక్సీ ఉంది, రాజు గారు గ్రైండ్ చేసేవరా లేకపోతే మీరే గ్రైండ్ చేసి? నేనే గ్రైండ్ చేసుకుంటా అండి, పర్లేదు. ఫోన్లే మీకు ఎందుకు శ్రమ, రాజు గారికి ఇచ్చేసి. నేను పట్టేస్తాను, మీకు ఎలా కావాలో పట్టుకున్నాను. షూర్. మెత్తగా ఉండాలండి. చెప్పండి చెప్పు. చెప్పి కూడా అంటే ఎలా చెప్తుంటే అప్పుడప్పుడు చేస్తున్నట్టుగానే ఉంది. ఓ, మీరు అప్పుడే గమనించేశారా రాజు గారు? తెలుస్తుంది కదండి. యాక్టర్ అండి, యాక్ట్ చేస్తాడు తెలిసినట్టుగా. అది కరెక్ట్. అగ్రీడ్ పాయింట్. యాక్టర్ వేరే. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. విన్నారా ఎప్పుడన్నా? ఇది అవసరం ఉన్నప్పుడే మేము వేసుకుంటాం. జ్ఞానోదయం కలిగింది. ఐ నీడ్ లిటిల్ బ్రేక్. ఆ లోపు చిట్కా చెప్పేస్తాం, మీరు ఆ లోపు గ్రైండ్ చేసేస్తారు. తేరుకుంటారు. ఓకే, ఇప్పుడు మీకోసం చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ఆపిల్ ముక్కల్ని కట్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఉంచినట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకే, ఇదిగోండి మీ పెసరట్టు పిండి రెడీ అయిపోయింది. ఇది ఓకేనా? యా, కరెక్ట్ గానే వచ్చిందా అండి? సరిపోతుంది. వెరీ నైస్. ఇప్పుడు దీనిలో బియ్యపిండి కలుపుకున్నాం అండి మనం. ఓకే, ఇంతకీ బియ్యపిండి ఎందుకు కలుపుతున్నారు? అంటే క్రిస్పీనెస్ కావాలి కదా మనకి. ఓ, పెసరట్టులో క్రిస్పీనెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. అవునా రాజు గారు? కరెక్టేనా? కరెక్టే. ఓకే, కరెక్టే. ఓకే, సో స్టవ్ వెలిగించేద్దాం ఆ లోపు. ఓకే, సో దీనిలో మనం బియ్యపిండి కలుపుకొని. యాక్చువల్లీ జనరల్ గా సెలబ్రిటీస్ వంట చేయడానికి వచ్చినప్పుడు సెలబ్రిటీస్ కదా ఏం వంటలు చేస్తారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది అని కొంచెం అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ మన అభిరుచికి వచ్చే వాళ్ళ మటుకు చాలా బాగా చేస్తారు. మంచి వెరైటీస్, టేస్టీగా, అలాగే ఇలా ఈజీగా ప్రొఫెషనల్స్ లానే చేస్తారు. జై మాతా. ఓం నమః శివాయ. ఏదండి బాగాసానండి బాబు. పోనీలే, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందిలే. లుక్ ఎట్ దట్.
ఓకే ఓకే బ్యూటీ. వాట్ ఇస్ బ్యూటీ? బ్యూటిఫుల్ పెసరెట్. Yes. టమాటో పెసరెట్ కన్నా బ్యూటిఫుల్ పెసరెట్ అని పెట్టేస్తే అయిపోయింది కదా. అండ్ దీని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్. స్మెల్ బాగా వస్తుంది అభిజిత్. పర్ఫెక్ట్ కలర్ కదా అసలు పెసరెట్ కరెక్ట్ గా ఉంది. అబ్సల్యూట్, నేను చెప్పాను కదా. వాట్ ఈస్ యువర్ రివ్యూస్ అబౌట్ మ్యూజిక్, ద ఆడియో? ఆడియో ఫెంటాస్టిక్ అండి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్. ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ చాలా, మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ టైటిల్ సాంగ్ ని కాలర్ ట్యూన్ గా పెట్టేసుకున్నారు. అండ్ ఎవ్రీబడి చాలా మెలోడియస్ గా ఉంటుంది. వెరీ మెలోడియస్, వెరీ సోల్ఫుల్ మ్యూజిక్. అండ్ దేవుడా సాంగ్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. ఐ విల్ బి అ బిట్ బయాస్డ్. అండ్ అది కృష్ణుడు అన్న మీద షూట్ చేశారు. అది బేసిక్లీ హీ ప్లేస్ 20-year-old guy, పెళ్లిగాన్ ప్రసాద్ టైప్ క్యారెక్టర్ అనమాట. సో ఆ పిల్లని వెతుక్కుంటూ ఉంటాడు. దాని మీద సాంగ్ షూట్ చేశారు. ఏదైనా ఒక లైన్ పాడొచ్చు కదా. It goes like this. నాకు ఆధార్ కార్డ్ ఉంది, జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, బ్యాంకు బ్యాలెన్స్ బాగుంది, పిల్లనిచ్చే వారెవరు కానరారే ఎన్నున్నా, పీడకల లేకంటున్నా, పెళ్లి కాదా నాకింకా, నా ఇంట్లో నాకు ఒక కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు, మరి వాళ్ళిలా ఎలా, దేవుడా 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 దేవుడా, జీరో సైజు అమ్మాయి నువ్వు అని కృష్ణుడన్న పాడతాడు. ఓకే ఓకే నైస్. సో సాంగ్ వింటుంటేనే వీ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుందో చూసేయాలని ఉంది. ఇట్స్ సూపర్ ఫన్ ఫిల్మ్ అండి. ఎంత బాగా వచ్చిందంటే ఆయన కామెడీ, యూ విల్ లిటరలీ లాఫ్ అవుట్ ఆన్ లౌడ్ కంప్లీట్లీ. సో మొత్తాన్ని మీ పెసరెట్ అయిపోయింది, తీసేద్దాం. మాటల్లో పడి మాడిపోయిన పెసరెట్ తినాల్సి వస్తుంది. ఏం లేదు అండి కదా. జాగ్రత్త జాగ్రత్త. సో యమ్. దట్స్ రెడీ. సూపర్. సో చక్కగా టమాటో పెసరెట్ రెడీ. ఓకే, సో మరి ఈ పెసరెట్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. టొమాటో పెసరట్టు తయారు చేసుకునే విధానం. ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు, టొమాటో ముక్కలు, జీలకర్ర, అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా పోసి పై నుండి కొత్తిమీర, క్యారెట్ తురుము ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, టొమాటో పెసరట్టు రెడీ. మరి ఇవాళ శివరాత్రి కాబట్టి మనం తినడం కన్నా ముందు ఆ శివుడికి నైవేద్యం చేసుకోవాలి. ఆ తర్వాత మనం టేస్ట్ చూద్దాం. ఓకే, బట్ అన్ని వంటలు అయిపోయాక ఒకటేసారి తిందాం, సరేనా? ఇప్పుడు కూడా సేఫ్టీ చూసుకుంటారండి అసలు. సేఫ్టీ ఆయన తిన్న తర్వాత మేము తిందామని. ఆయన ఇవ్వకపోతే మనకి పెసరెట్ ఎక్కడి నుంచి వచ్చేది? ప్లీజ్. ఓకే, సో మొత్తానికి ఇది అలా పక్కన ఉంచేసి ఫర్దర్ గా నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ వంటలోకి వెళ్లే ముందు చిన్న చిట్కా చూసి తర్వాత మీ వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పాల పొడి, తేనె, ఇంకా నిమ్మరసం, ఈ మూడింటిని ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని అందులో బాదం నూనె కూడా కలిపి ఈ మిశ్రమంతో ముఖాన్ని 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మిలమిలా మెరుస్తుంది. ఓకే, మరి అభిజిత్ చక్కగా పెసరెట్ చేసేసాడు కదా. నెక్స్ట్ టర్న్ ఈషా. యా, రెడీయా? రెడీ. సో ఇప్పుడు ఈషా అసలు ఏ వంట చూస్ చేసుకుందో చూద్దాం. ఏం చేయబోతున్నావు? నేను చాలా స్వీట్ కాబట్టి నేను స్వీట్ చేస్తున్నాను. వావ్, స్వీట్ అంటే చాలా కష్టం పాపం. చూసారా అమ్మాయిలు ఎంత మంచిగా కష్టమైన ఫుడ్. ముందు ఏం స్వీట్ అడగదు. ఓకే, ఏ స్వీట్? నేను హనీ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. చాలా హెల్తీ అండి ఫ్రూట్స్. మంచి వంట చూస్ చేసుకున్నాం. స్టార్ట్ చేద్దాం. మధురం మధురంలో హనీ ఫ్రూట్ సలాడ్. హనీ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. హనీ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తేనె 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, అరటిపళ్ళు 2, దానిమ్మ గింజలు 1/2 కప్పు, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. ఫస్ట్ ఇట్ ఇస్ పైనాపిల్, యాపిల్, బనానా, పొమోగ్రానైట్, మస్క్ మెలన్. సో వీటన్నిటిని కలపాలి. అవును. ఓకే, కలిపేసి.
అరటిపండు గారు, దానిమ్మ గారు. దానిమ్మ గారు, యా. కర్బూజా గారు. మరి ఈషా, ఈ మూవీలో నీ క్యారెక్టర్ గురించి చెప్పు. ఎలా ఉంటుంది నీ క్యారెక్టర్? క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ నా ఆపోజిట్ ఉంటుందండి. నేను గౌరీ అని క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఆ అమ్మాయి వచ్చి ఒక విలేజ్, చాలా ఇన్నోసెంట్, డీసెంట్, ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇంటికి అంతే. తర్వాత ఒక అబ్బాయి అంటే ఏం చెప్తారు, పొరికి అని చెప్తారు కదా, పోకిరి, యా పోకిరి. వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారిపోతుంది, అది స్టోరీ. నేను ఫుల్ స్టోరీ చెప్తే నా డైరెక్టర్ చంపేస్తాను నన్ను. వద్దులే, మాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది కొంచెం చూడాలి అని. మరి రియల్ లైఫ్ కి దీనికి కాంట్రాస్ట్ అన్నమాట. చాలా కాంట్రాస్ట్. కంప్లీట్ యా కంప్లీట్. ఐ మీన్ పాష్ గా, ఫుల్ అందరితో ఫ్రెండ్లీగా అలా ఉంటావా? ఉంటాను. మీరే చూస్తున్నారుగా. అవును, చూస్తున్నా. పాప అప్పటి నుంచి అభిజిత్ ని ఆట పట్టిస్తూనే ఉన్నాం. చూడు ఎంత అమాయకంగా. ఇంతకీ మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? హైదరాబాదీ ముస్లిం హూ హ్యాస్ అ కుకట్పల్లి అనే ఏరియాలో ఒక చిన్న కిరాణా కొట్టు ఉంటుంది వాడికి. వాడి లైఫ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అండ్ షీ చేంజెస్ హిస్ లైఫ్. మోలానా మొలా అంటే ద హార్డ్షిప్స్ ఒక మెటీరియలిస్టిక్ గర్ల్ ఫ్రెండ్ మీ లైఫ్ లో ఉంటే ఎలా ఉంటుందో అది కనిపిస్తుంది అన్నమాట. ఓ, మాకు కనిపిస్తుంది. నీకు కనిపించదు. ఓకే, మరి లెట్ us see. నాకైతే చూడాలని ఉంది. మొత్తానికి ఆడియో చాలా మంచి టాక్ వచ్చింది కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సో మొత్తానికి ఇవన్నీ కలిపేసావు. నెక్స్ట్ సీజనింగ్ చేయాలి. హనీ గారు. ఓకే, తెలుగులో కొంచెం సాల్ట్, పెప్పర్. యా, మాట్లాడుతుందండి. షీ స్పీక్స్ గుడ్ తెలుగు, బట్ ఈ ఐటమ్ పేరు అంటే కష్టం. అవును. యా, దట్ ఇస్ ఐఎమ్ డిఫెండింగ్ యూ. సో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసి కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి. రైట్. మరి ఆడియోలో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు అన్ని సాంగ్స్ ఫేవరెట్, కానీ టైటిల్ సాంగ్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఐ హర్డ్. ఇట్స్ మై ఫేవరెట్. చాలా బాగుంది. ఇఫ్ యూ హర్డ్ దట్ సాంగ్, సీతమ్మ వాకిట్లో టైటిల్ సాంగ్ గుర్తొస్తుంది. అంత మెలోడియస్ గా ఉంది. ఓకే, మరి మా కోసం ఒక చిన్న లైన్ పాడొచ్చుగా? యా, ష్యూర్. చందమామ కథలు, సాటి వారి ఎతులు, తమ పునాదులు. సారీ కళ్యాణ్ గారు. అంతేనా? అంతే. స్టార్ట్ అయ్యేలా అయిపోయింది. ఫ్రూట్ సలాడ్ లాగా లిరిక్స్ నాకు అంతే వస్తుంది కాబట్టి. సో మీ వంట చిన్నదే, మీ పాట చిన్నదే. ఓకే, పర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం. చిన్నదైనా కూడా స్వీట్ గా ఉంది ఆ ఒక్క లైన్. మిగతాది మొత్తం గెస్ట్ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు కానీ లోపల కాదు. నేను ఏదున్నా అది అలా వచ్చేస్తుండే, అందుకే ఒక లైన్ చాలు కదా. అంతే కదా, టాలెంట్ తెలిసిపోతుంది. ఓకే, డన్. యా, డన్. విత్ పుదీనా. హనీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం చక్కగా నైవేద్యం పెట్టేద్దాం, ఆ తర్వాత తిందాం. బట్ వీటన్నిటికన్నా ముందు రాజు గారు మన కోసం ఒక మంచి కార్వింగ్ చేసి చూపిస్తారు. ఓకే రాజు గారు, బట్ ఆలోపు ఒక చిట్కా చూద్దామండి. ఇప్పుడు మీకోసం చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. టొమాటో రసంలో కొద్దిగా ముల్తాని మిట్టి, అలాగే పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఫ్రెష్ గా ఉంటుంది. చిట్కా చూసారు కదా. రాజు గారు, కార్వింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఇప్పుడు ఈ రెండు చూస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చేసింది. మీరు శివలింగం చేయబోతున్నారు కదా? ఎస్. ఓకే, సో ఇది కింద మనకు పానపట్టం వస్తుంది కదా, డౌన్ వస్తుంది. సో మధ్యలో కొద్దిగా సీడ్ తీసేస్తుంది. అది కొంచెం కూర్చోడానికి ఇది కొంచెం మనకు కరెక్ట్ షేప్ లో ఉన్నది తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇప్పుడు మనకు వాటర్ మెలన్స్ లో కూడా కొంచెం డార్క్ కలర్ వస్తుంది. సో అది కూడా తీసుకుంటే కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. సో మనకి హైట్ ఎంత కావాలని చూసుకుని సో లెవెల్ ఇలా కట్ చేయాలి. సో దీంట్లోంచి ఇంకొక చిన్న పీస్ తీసుకుని సో ఇక్కడ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. అవును. సో ఇది సో వీటిని ఏంటంటే కొంచెం లాంగ్ కబాబ్ స్టిక్స్. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడి కొంచెం మనం నామాలు కూడా తీసేస్తున్నాం. సో గ్రూవర్తో చేస్తున్నాను.
సో ఒకవేళ గ్రోవర్ లేకుండా నైఫ్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా చేస్తున్నాను. సో కొద్దిగా స్లాంట్, సో ఇటువైపు నుంచి కూడా కొంచెం స్లాంట్. ఓకే, నైఫ్తో ఇంకా బాగా వచ్చింది. ఇక్కడ ఇలా టూత్ పిక్స్ పైన కూర్చోబెట్టాలి. వెరీ నైస్. వావ్, బుజ్జి లింగం. చాలా బాగుంది కదా చూడ్డానికి. థ్యాంక్ యూ రాజు గారు, మంచి లింగం చూపించారు మాకు. ఓకే, ఓకే, మరి మంచి కార్వింగ్ చూసారు కదా. ఇప్పుడు హనీ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. హనీ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, కర్బూజా ముక్కలు, తేనె, ఉప్పు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే హనీ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జామకాయల్ని తరచూ తీసుకోవడం వల్ల దంతాల చిగుళ్ళు గట్టిపడతాయి. దీంతో పాటు జామకాయల్లో విటమిన్ సి ఎక్కువగా లభించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ వస్తారు, ఇద్దరు కూడా వంటలు చేస్తారు. అందులో ఒక్కరు విన్ అవుతారన్నమాట. అంటే మీ ఇద్దరికి మేము పోటీ పెట్టలేదు, కానీ ఆ ఇద్దరు పార్టిసిపెంట్స్ కి పోటీ ఉంది. ఓకే, మరి ఆ సెగ్మెంట్ పెట్టుంటే ఎవరు గెలిచేవారో ప్రేక్షకులకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇక్కడ. సరే, ఓకే, నేనే. సో మొత్తానికి ఇవాళ ఊరించే వంట సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేసేద్దాం. ఓకే, ఊరించే వంట సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? మరి ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మంచిగా ఉపవాసం ఉంటున్నారా, లేకపోతే వంటలు చేసుకుని శుభ్రంగా ఫోన్ చేస్తున్నారా? లేదండి, ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉంటున్నారు, అయినా మా కోసం వంటలు చూపించాలి కదా. మరి పూజలన్నీ అయిపోయాయా? అయిపోయా. సో మా హీరో హీరోయిన్స్ ఇద్దరికి హాయ్ చెప్పండి. హాయ్. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. సేమ్ టు యు. హ్యాపీ శివరాత్రి. ఓకే, సో మరి ముందుగా ఈ రోజు ఎవరు ఏ వంట చేయబోతున్నారు? ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. సో ఇంతకీ మీ పేరు? నవీన జ్యోతి. నవీన జ్యోతి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి వచ్చామండి. హైదరాబాద్. ఇక్కడ నుంచి స్టూడియో మేకప్ రూమ్ లో నుంచి కాదండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ పేరండి? నా పేరు అర్చన. అర్చన. మీరు కూడా హైదరాబాదే? అక్కడి నుంచి. సో ఇంతకీ మీ ఇద్దరు ఫ్రెండ్సా, రిలేటివ్సా? ఫ్రెండ్సా? ఎన్నేళ్ల నుంచి ఫ్రెండ్షిప్? 1 year. ఎప్పటి నుంచో? 1 year. అదేదో టామ్ చేతి ఒక బొమ్మ ఉంటదిగా, మాట్లాడే ముందే అది మాట్లాడేస్తూ ఉంటది, అలా ఉంది మీరు. అంతే, అలాగే ఉంటుంది. పర్లేదులేండి, ఈ రోజు శివరాత్రి కాబట్టి మిమ్మల్ని ఏం అనను. ఓం నమ శివాయ. స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఏ వంట చేయబోతున్నారు ముందుగా? చిలకడ దుంప బూరెలు. చిలకడ దుంప బూరెలు చాలా డిఫరెంట్ గా ఉంది కదా వినడానికి. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా బూరెలు చేసుకుంటాము, చిలకడ దుంపతో చేస్తే బాగుంటది కదా అని కొంచెం. స్వీట్ కి చిలకడ దుంప కాంబినేషన్ బాగుంటుందా? సూపర్ గా ఉంటది. సూపర్ గా ఉంటుంది. ఏమంటారు? చేసేటప్పుడు బాగుంటుందండి, తినేటప్పుడు లేదండి, తిన్నాక కూడా బాగుంటుంది. ఏమీ అవదు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా? అంటే మీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అంటే అభిజిత్ గారు, ఇది పెసరట్ కాదండి, బూరెలు చాలా కష్టం. సో చూడండి, తిని చూడండి, మా పార్టిసిపెంట్స్ అంత మాట. మీరైతే వదలరు. 2-3 తినేస్తారు. అంటే చేసాక తెలుస్తుంది చేయడం కష్టం, తినడం కష్టం అన్నది ఆఫ్టర్ మేకింగ్. సరే, ఎందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దాం, అప్పుడు తెలిసిపోతుంది. ఓకే ఓకే, మరి చిలకడ దుంప బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బియ్యం 3 కప్పులు, చిలకడ దుంపలు 1/2 కిలో, బెల్లం తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, తప్పకుండా. సో ముందు ఏం చేసుకోవాలి? మనం ముందు రోజు నైట్ ఈ మినపప్పు, బియ్యం ఈ 2 కలిపి నానబెట్టుకుని మనం ఇట్లా పిండి రెడీ చేసుకోవాలి. ఓకే, పిండి రెడీ చేసుకోవాలి. మినప్పప్పు, బియ్యం ఈక్వల్ క్వాంటిటీస్ లో నానబెట్టేసుకుని, అంటే మినపప్పు దీనికి ఈక్వల్ గా 1:3 రేషియోలో వేసుకుని నానబెట్టుకుని తర్వాత దాన్ని పిండి చేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత ఏమో చిలకడ దుంప, బెల్లం తురుము, కొబ్బరి 3 కలిపి మనం పాకం పెట్టుకోవాలి. ఓ, చిలకడ దుంపతో పాకం పెడతారు. ఓకే, అంటే ఉత్తి ప్యాన్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట దగ్గర పడే వరకు. ఓకే, దగ్గర పడాక ఇది ఎలా అవుతుంది, ఆల్రెడీ నేను చేసి తీసుకొచ్చాను. ఓకే, చిలకడ దుంప, బెల్లం తురుము, పచ్చి కొబ్బరి ఇవి 3 వేసేసుకుని పాకం చేసుకున్నారు. ఓకే, సో ఇది ఇలా దగ్గర అవుతుంది. సో ఈషా, చిలకడ దుంప అని ఏమంటారో తెలుసా? స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో.
గెంచుగడ్డి గెంచుగడ్డి అంటారు కన్నడలో, తెలుగులో చిలకడ దుంప అంటారు. వెరీ హెల్దీ అండి. వాట్ నాట్ డైటీషియన్ ఉన్నాడు కదా ఇక్కడ. అసలు ఈ రోజు నాకు తెలిసి అరుణ గారికి పని లేకుండా మాకు కూడా డైటీషియన్ ఉన్నారు ఇక్కడ అరుణ గారు అని. ప్రతి వంటకి అసలు ఏది న్యూట్రిషియస్ ఫుడ్, ఏది బాగుంటుంది, ఏది తినొద్దు అన్ని చెప్తూ ఉంటారు. If she is absent, then Abhijit will help. హెల్ప్ అదే చెప్తున్నా. ఇవాళ అరుణ గారికి పని తగ్గించేసి ఇంకో జాబ్ వచ్చిందండి ఇప్పుడు. న్యూట్రిషియన్ కమ్ అన్ని కమ్. మీరు వంటలు చేస్తూ ఉంటారా? నేను చేస్తాను. అందరూ తింటారా లేకపోతే నేను తినిపిస్తా. తినిపిస్తారా? మీలాగే. అంటే బేసిక్ గా చంటపై సినిమాలో శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ పెట్టారు. నేను బంగాళా బాబు లంబా లంబా చేస్తుంది. అరుస్తున్నావు ఎందుకు? నేను ఇప్పుడు దాకా భరించానమ్మా, ఈ చెవు పని చేయట్లేదు సరే. లెఫ్ట్ ఒక్కటే వర్కింగ్. ఇవి ఉండలు చేసుకున్న తర్వాత ఇవి ఇందులో మనం డిప్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం ఆయిల్ వేడవ్వాలి. ఇంకా 2 minutes వెయిట్ చేద్దాం. ఆ లోపు మరి ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి మీ మూవీలో? వాట్ పెద్ద పెద్ద రోల్స్ ఎవరు ప్లే చేశారు? ఒకటి లక్ష్మీ మంచి గారండి, షీఈస్ ప్లేయింగ్ అన్ ఎక్స్ సూపర్ మోడల్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. ఇంకోటి నరేష్ గారు, ఆమెన్ గారు ఆఫ్టర్ జంబలక్కడి పంబ వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ 14 years తర్వాత ఇవాళ ఈ సినిమాలో చేస్తున్నారు. ఇంకా కృష్ణుడు గారు ఉన్నారు, కిషోర్ ఉన్నారు. కిషోర్ అంటే మా భీమిలి కబడ్డీ జట్టులో కోచ్ గా చేశారు మొన్న హీస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అ రైటర్. ఓకే ఓకే. చైతన్య కృష్ణ ఉన్నాడు. చైతన్య కృష్ణ ఇస్ దేర్. శామిలి. అభిజిత్ ఉన్నాడు. అండ్ ఈషా ఇస్ దేర్. ఇంకేం కావాలండి మీకు? ఉంది. చూసే మేమున్నాం, ఆడియన్స్ ఉన్నాం సపోర్ట్ చేయడానికి కదా. ఈషా నీకు ఇది ఫస్ట్ టైమా స్క్రీన్? ఓకే, మరి ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? భయం వేసిందా ఫస్ట్ టైం? నాకు చాలా భయం వేసింది, కానీ సెట్ కి వచ్చిన తర్వాత మన డైరెక్టర్ చాలా కూల్ అన్నమాట. హీస్ వెరీ ప్లాన్, హీస్ వెరీ హంబుల్, హీస్ వెరీ గుడ్. టెన్షన్ లేదు, హీ డజంట్ పుట్ ప్రెషర్ ఆన్ యూ, హీ జస్ట్ టెల్స్ ద సీన్ అండ్ ఐ యూస్ టు యాక్ట్. సో ఇట్ వాస్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హిమ్. సో మరి బెంగళూరులో ఉన్న అమ్మాయి ఎలా ఇక్కడికి ఎలా కుదిరింది? ఫస్ట్ జంప్. ఓకే ఓకే, ఆయిల్ వేడైపోయింది, వేసేసుకుందాం. వీటిని ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. జనరల్ గా కొంచెం స్వీట్ పొటాటో స్వీట్ గా ఉంటుంది కదా, కాబట్టి వీటికి కాస్త హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో శివరాత్రి రోజున చక్కగా ఇలా బూరెలు చేసేసుకుని నైవేద్యంగా పెట్టేసుకుని మనం కూడా తినొచ్చు కదా. జనరలీ పండుగలు అంటేనే స్వీట్స్, మనం పాయసాలు, పరవాన్నాలు ఇవన్నీ చేసుకుని కామన్ కాబట్టి ఇలా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, సో ఇంకొంచెం అవ్వాలి కదా. మరి అభిజిత్ ఎప్పుడన్నా నైట్ జాగారం చేస్తూ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడారా? పరమపద సోపాన పటం. యాక్చువల్లీ మా ఇంట్లో కొంచెం ఆర్థోడాక్స్ అండి. శివరాత్రి రోజు గుడికి తీసుకెళ్తారు. లింగోద్భవ కాలం ఉంటుంది కదా, అరౌండ్ 12 o'clock. అప్పుడు అభిషేకం, శివుడికి అభిషేకం చేసి దండం పెట్టుకుని ఇంటికి వచ్చి భూకల్లా సినిమా చూస్తాం. పరమానంద శిష్యులు లైన్ గా ఈటీవీలో సినిమాలన్నీ చూస్తారు. చూసి 3-4 దాకా ఉండి అప్పుడు పడుకుంటారా? మా ఫాదర్ అయితే కంప్లీట్ టెంపుల్ లో జాగారం చేసి వస్తారు. 6 o'clock సన్ రైజ్ అయ్యేదాకా చేసి వస్తారు. వెరీ నైస్. పుణ్యమంతా మీకే కదా, పుణ్యమంతా మీకే కదా, అందుకే కదా అంత మల్టీ టాలెంటెడ్ అయ్యాడు. అన్ని కమ్స్ ఉన్నాయి. అయిపోయింది ఆల్మోస్ట్. మంచి కలర్ కూడా వచ్చేసింది కదా, తీసేద్దామండి. మంచి స్మెల్ కూడా వస్తుంది, నాకు ఇట్లా ఆకలేస్తుంది. కానీ కాసేపు వెయిట్ చేయాలమ్మా, నేను నైవేద్యం పెట్టి అప్పుడు మీకు ఇస్తాం. ఓకే, ముందు శివుడు టేస్ట్ చేయాలి, తర్వాత మనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలా శివుడు? అంటే చేస్తారు కదా నైవేద్యం, అంటే ఆయన తిన్న తర్వాతే కదా. అవును, అయితే శివుడు టేస్ట్ చేయడు, మనం కూడా టేస్ట్ చేయం కదా, అంతే కదా. లేదు లేదు లేదు, చేస్తారు, మనకు కనిపించదు. నేను కూడా అలాగే చేస్తాను, కనిపించకుండా చేస్తాను, కానీ మాయం అయిపోతూ ఉంటాయి కదా. ఆయన చేస్తే మాయం అవ్వవు, నువ్వు చేస్తే మాయం అయిపోతాయి. సో అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, వేడివేడిగా చిలకడ దుంప బూరెలు తయారైపోయాయి. వీటి తయారీ విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప బూరెలు తయారు చేసుకునే విధానం. ముందుగా చిలకడ దుంపలు ఉడికించి ఉంచాలి. బియ్యం, మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము కలిపి వేయించి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై ఈ ఉండలను ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిలకడ దుంప బూరెలు రెడీ.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. దానిమ్మ తొక్కల్ని పాలల్లో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకున్నట్లయితే చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే, మరి ఒక వంట అయిపోయింది కదా. నెక్స్ట్ అర్చన గారి వంట. అర్చన గారు రెడీయా? రెడీ. ఏం చేయబోతున్నారు? మామిడి అటుకుల కిచిడి. మామిడి అటుకుల కిచిడి చాలా వెరైటీ డిష్ అండి. అవునండి, ఎలా ఉంటుంది కాంబినేషన్? చాలా బాగుంటుంది. బాగుంటుంది. కిచిడి అంటే ఫ్రూట్స్ అన్ని, ఐ మీన్ వెజిటబుల్స్ అన్ని వేసి చేస్తారా? లేదండి, ఈ రోజు శివరాత్రి కాబట్టి జస్ట్ ఓన్లీ నేను మ్యాంగో ఒకటే యూజ్ చేస్తున్నాను. మ్యాంగో ఒకటే యూజ్ చేసి కొంచెం అలా చేసుకుంటే నైవేద్యానికి దానికి మనకి బాగుంటుంది కదా, కొంచెం పవిత్రంగా. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి మామిడి అటుకుల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడి అటుకుల కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, తరిగిన మామిడికాయ 1, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా అర్చన గారు? ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించుకుందాం, ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు పోపు పెట్టేసుకోవాలి. అటుకులు ఏంటి నానబెట్టి తెచ్చారా? అవునండి, ఇప్పుడే జస్ట్ 5 మినిట్స్ ముందు వాటర్ ఉంచి అలా తీసేయాలి. మరి ఇది పెసరపప్పు? పెసరపప్పు నేను బాయిల్ చేసుకొని తీసుకొచ్చాను, ఉడికిచ్చి తెచ్చాను. సో అది కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఉడికిచ్చి తెచ్చేసి. సో ఇంకా మామిడికాయ ముక్కలు. ఓకే అండి, ఆయిల్ వేడైపోయింది. జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా. మామిడికాయ ముక్కలు. శివరాత్రి రోజు పాట పాడితే మీకు గుర్తుంటది కదా. భూకైలాస్ లో సాంగ్ ఉంది కదా, అది పాడదాం. పాడండి. మీరు జాయిన్ అవుతారా? సిమ్ లో పెట్టి. నాకు వస్తే సిమ్ లోనే ఉందండి, నాకు వస్తే జాయిన్ అవుతాను. ఓకే డన్. దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవత లోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో. వెరీ నైస్, వావ్. ఓకే, సో మామిడికాయలు మగ్గిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కొద్ది పసుపు వేసుకుందాం. పసుపు. ఓకే, సో ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆ పులుపు అనేది కొంచెం తగ్గుతుంది కదా. ఇది ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, పెసరపప్పు వేసేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. యా, నెక్స్ట్ అటుకులు వేసేసుకుందాం. ఓకే, నానబెట్టేసిన అటుకులు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో అయిపోవచ్చిందండి. అయిపోయింది, ఒక 2 మినిట్స్ ఆపేద్దామా? ఆపేసి. చాలా టేస్టీగా ఉంటుంది, చూడగానే తెలుస్తుంది కదా. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ పెసరపప్పు వేశారు కదా, అది చాలా బాగుంది. అటుకుల కాంబినేషన్ లో నాకు తెలిసి కమ్మగా చాలా బాగుంటుంది. సో మామిడికాయ కూడా యూజ్ చేశారు. జనరల్ గా కిచడీలో మనకి పులుపు అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు, కానీ మీరు ఇక్కడ అదే మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకుని ట్రై చేశారు. అండ్ ఇప్పుడు సీజన్ కదా మామిడికాయలో, అందరూ కూడా చక్కగా ట్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా బాగుంది. మామిడి అటుకుల కిచడీ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మామిడి అటుకుల కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకులు నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉడికించిన పెసరపప్పు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి అటుకుల కిచడీ రెడీ. హర హర మహాదేవ, శంభో శంకర. धर्मज्योति स्वरूपाय धर्मस्थलरताय च धर्मोद्धरणरागाय मंजुनाथाय मंगलम्. ఇప్పుడు ప్రసాదం తీసుకుందామా? ఓకే రాజు గారు, ముందుగా సాలడ్ చూడండి. అవును, ఇంతకీ ఆల్ ది బెస్ట్. మీరు ఇదే బెస్ట్ అంటారు.
అదే చెప్పాను నేను కూడా. అదే చెప్పాను. ఓకే రాజు గారు ఎలా ఉంది? బెస్ట్ కదా. చాలా బాగుంది. సూపర్, వెరీ నైస్. అన్నారా? అలా అనలేదు, అంటే కరెక్ట్ గానే కరెక్ట్ గా ఉన్నాయి అన్ని. వీఆర్ గుడ్ యాక్టర్ సార్, వెరీ గుడ్. ఏ మరి నవీన జ్యోతి గారు, అర్చన గారు, ఇవాళ మీరు ఉపవాసం అన్నారు కదా, తీసుకుంటారా ప్రసాదం? ఈవినింగ్ ఈవినింగ్ వరకు ఏం తీసుకోరు అయితే మేము మిగిలింది అన్న. ఓకే, నువ్వు టేస్ట్ చెయ్యి. టేస్ట్ ప్రసాదం కదా, కమెంట్ చేయండి. ఊరికే చెప్పు. గుడ్. చాలా బాగుంది, కమ్మగా, అన్ని కరెక్ట్ గా పట్టాయి. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. హియర్ కమ్స్ పెసరట్టు. చూద్దాం, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిజిత్ గారు. మీరే టేస్ట్ చేస్తారా? రాజు గారు ఫస్ట్. యాక్టింగ్ చేయదండి, మీరు న్యాచురల్ గానే ఉండండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది. అంటే పెసరట్టులో కొంచెం టమాటో ఫ్లేవర్ కదా, కొంచెం కొత్తగా చాలా బాగుంది. అంటే చాలా అన్ని బాగుంది. బాగా సరిపోయాయి. థ్యాంక్ యూ మమ్మీ. తీసుకోండి. అంతే, ఇంకెవరు? కొంచెం కొంచెం నా అంత టేస్ట్ లేదు. నువ్వు చేసిన సాలెడ్ ఎక్స్ట్రా చేయకే, అది ఎవరు చేస్తే బాగానే ఉంటుంది. నో, ఇట్స్ రియల్లీ గుడ్. ప్లీజ్. యా, మన గొప్పలు మనం చెప్పుకోకూడదు కానీ మన తిని మనకు తెలుసు కదా. స్వీట్ వేసా కదా. సూపర్ అమ్మా, నైస్. కిచిడి టేస్ట్ చూద్దాం. బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మా మదర్ కూడా చేస్తారు కానీ మామిడికాయ ఎప్పుడు వేయలేదు. చాలా బాగుంది. మీకే రెండు మీకే చక్కగా షేర్ చేసుకుని తినేసండి. చిలకడ దుంప బూరెలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూప్ కూడా అండి, బాగుంది. ఓకే, మరి అన్ని వంటలు టేస్ట్ చూసేసాం. రాజు గారు, మరి మన పార్టిసిపెంట్స్ మ్యాటర్కి వస్తే మీ జడ్జ్మెంట్ ఏంటి? సో ఈరోజు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు కదా, వాళ్ళతో జడ్జ్మెంట్ ఇస్తారా? Yes. ఏమో నాకు డౌట్ అండి, వాళ్ళు కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తారా? నేనైతే ఇస్తా, అభిజిత్ నాకు ఆ, తెలియదు. ఇవి సరే, కానీ ఈ చెప్తా, విషయంలో మీరిద్దరు కొట్టుకోకూడదు, ఒకటే జడ్జ్మెంట్ ఇవ్వాలి. సో మీకు బూరెలు నచ్చాయా, కిచిడి నచ్చిందా? దిస్ ఇస్ స్వీట్, దట్ ఇస్ స్వీట్, దిస్ ఇస్ హాట్. Hot, సో yeah. ఆబ్వియస్లీ యూ కెనాట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ కదా. రెండు చాలా బాగున్నాయి. బట్ రెండు బాగున్నా కూడా కాంపిటీషన్ అంటే కాంపిటీషన్, విన్నర్ షుడ్ బి దేర్ అండ్ రన్నర్ షుడ్ బి దేర్. మరి మీ ఇద్దరు కొంచెం డిస్కస్ చేసుకుని ఆలోచించుకుని రాజుగారు హెల్ప్ కావాలంటే తీసుకుని ఒక డెసిషన్ కి వచ్చేసి విన్నర్ ఎవరో చెప్పేసేయండి. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ వేస్తారా? వేసుకుంటాం, మేము వేసుకుంటాం మ్యూజిక్, మీరు డిస్కస్ చేయండి. రాజుగారు ఇటు వచ్చేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. అప్పుడే వచ్చేసారు ఏంటండి? ఒక్క నిమిషం నేను చెప్పాను. Discuss చేసుకుని ఉంటే అది కాదు. మేము ఎలా డెసిషన్ చేసింది తెలుసా, అక్కడ నుంచి మేము ఏం చేయలేదు, మాట్లాడుకుంటూనే తేజ ఏది తింటుందో వాళ్ళకి ఇచ్చేద్దామని మేము ఫిక్స్ అయ్యాము. అప్పుడు బూరె లాగించడం చూసాము. సో వి థాట్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి. సో వి థాట్ కదా. Yeah. అయితే నేను ఏది తింటున్నాను అబ్జర్వ్ చేశాను. నేనే అబ్బా వీళ్ళు అప్పుడే వచ్చేసారు అంటే గ్యాప్ ఉంటే ఇంకొక రెండు తినేచ్చు అనుకున్నాను. అదే అండి. సో ఇవాళ బూరెలు, నాకు కూడా బూరెలే, నేను కూడా మీ జడ్జ్మెంట్ కి ఓటేస్తా. ఓకే, డన్. స్వీట్ ఈజ్ స్వీట్ కదా. అంతే. ఓకే, మరి బూరెలు నవీన జ్యోతి గారు, కంగ్రాచులేషన్స్ thank you అండి. so much అండి. ఇటు వచ్చేసేయండి. ఇలా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ సారీ హీరోయిన్ ప్రెజెంట్ చేస్తుంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అలాగే సిఎంఆర్ విశాఖ వారి నుండి మన అర్చన గారికి హీరో గారు ప్రెజెంట్ చేస్తారు. అలా వెళ్ళిపోండి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. చూసారు కదా, రెండు వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇలా మాకు వంటల్ని పరిచయం చేసి చూపించాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. గ్రేవీ కూరలు చేసేటప్పుడు
ఎర్రని టొమాటోల్ని వాడినట్లయితే కూర రంగు మారకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఈ రోజు వంటలన్నీ కూడా అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. మరి అందులోని పోషక విలువల సంగతికి వస్తే న్యూట్రిషన్ గురించి మీరెందుకు, అభిజిత్ ఉన్నాడుగా. ఓ యా, మరి అభిజిత్ గారు అంటే ఇంట్రొడక్షన్ నేను ఇచ్చాను, బట్ మిగతా డాక్టర్ అరుణ గారు చెప్తే కరెక్ట్, బికాస్ షీఈస్ ద ఎక్స్పర్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఎగ్జాక్ట్లీ. మరి డాక్టర్ అరుణ్ గారిని అడిగేద్దామా? శివరాత్రి సందర్భంగా మీరు చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు వంటలు, పిండి వంటలు చూసిన టొమాటో పెసరట్ చక్కగా పెసలతో మనం చేసుకొని, తర్వాత కార్బోహైడ్రేట్ కి ఉప్మా, అంటే పెసరట్ ఉప్మా అన్నప్పుడు ఉప్మా కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ మళ్ళీ మనకు కాంబినేషన్ బాగుంటుంది. నేను చెప్తూ ఉంటాను కదా, మనకు అలవాటు అయినది, మన పూర్వీకులు తిన్నది ఎప్పుడు కూడా మనకు మంచిది. సో దానితో పాటుగా టమాటోలు యాడ్ చేసుకొని తీసుకోవడం అన్నది ఎక్సలెంట్ అండి. టమాటాలు ఎంత మంచి వెజిటబుల్ అంటే అందులో ఉన్న పోషక విలువలు అసలు లిస్టులో అందనివి, అంత మంచివన్నమాట. ముఖ్యంగా మనకు ఈ వేసవి కాలంలో బాగా ఉపయోగపడేది విటమిన్ ఏ. విటమిన్ ఏ తక్కువైంది అనుకోండి, కొంతమందికి స్కిన్ ప్యాచీగా అయిపోతూ ఉంటుంది, పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే ఏంటి? గొడుగులు తీసుకెళ్ళాలి ఎండలోకి, లేకపోతే చక్కగా మంచినీళ్ళు తాగాలి. అంతేకాకుండా ఇలా టొమాటో లాంటి వెజిటబుల్స్ కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఇక మీరు మధురంలో చూసిన హనీ ఫ్రూట్ సాలెడ్. ఇప్పుడు ఫ్రూట్ సాలెడే చాలా మంచిది. నేను చక్కెర వద్దని చెప్తూ ఉంటాను, కానీ షుగర్, హనీతో మనం ఫ్రూట్ సాలెడ్ చేసుకోవడం చాలా మంచిది. ఫ్రూట్ సాలెడ్ చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, రెస్టారెంట్లో కానీ 5 స్టార్ హోటల్స్లో కానీ వెళ్ళినప్పుడు మంచిది అని తీసుకుంటూ ఉంటారు, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. కానీ మీకు ఒక చిన్న విన్నపం అనమాట, ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కట్ చేశారో, వాళ్ళ హైజీనిక్ లెవెల్స్ ఏంటో మనకు తెలియదు. కాబట్టి చాలా మటుకు ఈ ఫ్రూట్ సాలెడ్స్ అన్ని కూడా మనం ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపించి ఇలా చక్కగా దాన్ని హనీతో కానీ వేరే దాంతో మనం చేసుకుంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన అటుకుల మామిడి కిచిడి చాలా బాగుంది కదా. కిచిడి కూడా మళ్ళీ నేను పెసరట్టుకి చెప్పాను కదా, అంత మంచి స్టేటస్ ఉందండి, గొప్ప స్టేటస్. ఎందుకంటే మనకు ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే కూడా ఏం చెప్తాము, నువ్వు కిచిడి తిను, నీకు సరిపోతుంది, చక్కగా అరిగిపోతూ ఉంటుంది, సులభంగా అరుగుతుంది అని మనం ఎందుకు చెప్తామంటే పెసరపప్పుతో బియ్యంతో చేసుకుంటాం కాబట్టి కిచిడి చాలా మంచిది. ఇప్పుడు అటుకులు రీప్లేస్మెంట్ వలన మనకి ఏంటి బెనిఫిట్ అంటే, అటుకులు మనకు రైస్ కంటే కూడా చాలా మంచిదండి, అందులో ఐరన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా రికవరీ అవ్వాలి అంటే ఇమీడియట్గా మనకు జలుబో జ్వరమో చిన్నవి కూడా ఉండొచ్చు. రికవరీ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఓవరాల్ బాడీలోని ఇమ్యూనిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇది అందరికీ కూడా తెలుసు. తర్వాత ఐరన్ కానీ విటమిన్ సి కానీ ఇలాంటివి కూడా కరెక్ట్గా ఉంటేనే రికవరీ కరెక్ట్గా ఉంటుంది. సో ఈ సీజన్లో దొరికే మామిడితో మనం కిచిడి చేసుకోవడం ఇంకా సూపర్. సో చాలా బాగుందండి. తర్వాత చిలగడ దుంప బూరెలు. మళ్ళీ బూరెలు అన్నది ట్రెడిషనల్ ఐటమే. సో చిలగడ దుంపతో డ్రై ఫ్రూట్స్తో కార్న్ఫ్లవర్తో ఫిల్లింగ్తో చేసుకునేవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బేసిక్గా ఒకటేనండి. ఇప్పుడు శీతాకాలంలో ఒక రకంగా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకుంటే కూడా పర్వాలేదు, కానీ వేసవి కాలంలో మనం ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే డెఫినెట్గా బాడీ స్ట్రగుల్ అయిపోతూ ఉంటుంది. సో ఇవాళ మనం చూసిన వంటకాల్లో మంచి వంటకాలు ఏంటంటే, ఇప్పుడు మనం చూసిన టొమాటో పెసరెట్ డౌట్ లేదు, తర్వాత హనీ ఫ్రూట్ సాలెడ్ కూడా చాలా బాగుందండి. అంతేకాకుండా మీరు చూసిన అటుకుల మామిడి కిచిడి కూడా చాలా బాగున్నాయి. సో ఈ 3 రెసిపీస్ సూపర్బ్ అండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. చూసారు కదా, ఈ రోజు మహాశివరాత్రి స్పెషల్ అభిరుచి. మీరు కూడా వంటలని ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో అభిజిత్ అండ్ ఈషా ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చి మంచి వంటలు చేశారు, ప్రేక్షకులందరికీ సినిమా విశేషాలు చెప్పారు, మంచి కామెడీ స్కిట్స్ కూడా చేసి ఎంటర్టైన్ చేశారు. చాలా థ్యాంక్స్. మరి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? షో ఇస్ ఫెంటాస్టిక్ అండి. మై మదర్ షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ షో. చందమామ కథల గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఇట్స్ అ ఫీల్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్ అండి. ఇట్స్ గాట్ ఆల్ ది ఎమోషన్స్ ఇన్ ఇట్. ఇది మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అండ్ ఎట్ ది ఎండ్ ఇట్ విల్ గివ్ యూ హోప్. అంటే వాట్ ఈస్ లైఫ్ అన్న దాన్ని డిఫైన్ చేస్తుంది బేసిక్లీ ఈ సినిమా. సో డెఫినెట్లీ మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. కమింగ్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. Definitely, we wish you all the luck and success. All the best. Thank you. All the best. Thank you so much. ఆల్ ద బెస్ట్. Thank you. Okay, thanks for coming అండి. Thanks for inviting. Thank you so much. చూసారు కదా ఈ రోజు అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రేక్షకులందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే.